ఆల్తీ బ్లౌజ్, బోట్ నెక్ బ్లౌజ్, అలాగే బ్యాక్ హుక్స్ అనమాట. ఈ బ్లౌజ్ ఇచ్చి ఆల్తీకి నన్ను వేరే బ్లౌజ్ అయితే కుట్టమని చెప్పారు. అంటే ఇది వచ్చేసి వేరే టైలర్కి అయితే ఇచ్చారనమాట కస్టమర్ అనేవాళ్ళు. సో ఆ అమ్మాయికి అనేది అర్థం కాక, అక్క ఇట్లా బోట్ నెక్ ఇచ్చారు, ఎన్క్లుక్స్ బ్లౌజ్ అక్క ఎట్లా కొలుచుకుని కుట్టుకోవాలో నాకు తెలియదు, మీరు కుట్టేసి ఇస్తారనేసి అయితే నన్ను అడిగింది అనమాట. సర్లే అనేసి అయితే నేను చెప్పాను. తనకి ఇలా అర్థం కాలేదు. అలాగే ఇంకా కొంతమంది ఉంటారు కదా మన ఫాలోవర్స్ కూడా, వాళ్ళకు కూడా తెలిసి ఉండదు అనేసి అయితే నేను ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ అనమాట. బోట్ నెక్ బ్లౌజ్కు 2 రకాలుగా మనము చెస్ట్ లూజ్ అనేది తెలుసుకోవచ్చు. సో నేను నా పద్ధతిలో ఏంటంటే బ్లౌజ్ చెస్ట్ ప్రకారంగానే ఆధారపడి అయితే ఉంటుంది. సో ఈ బ్లౌజ్కి వచ్చేసి మనము నడుము లూజ్కు, ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా, నడుము లూజ్కు 8 ఇంచులను కలిపితే చెస్ట్ అనేది వస్తుంది. లేదు అంటే ఆల్తీ బ్లౌజే తీసుకొని మనకు ఫ్రంట్ పార్ట్లో ఉక్సులు ఏం లేవు కాబట్టి ఫ్రంట్ పార్ట్లో నుంచి ఇటు సైడ్ సంఖ నుంచి ఇటు సైడ్ సంఖ వరకు టైట్ ఫిట్టింగ్ కుట్టు వరకు చూసుకుంటే మనకు చెస్ట్ అనేది తెలిసిపోతుంది అనమాట. సో మీకు ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. చూడండి, చాలా ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు. వీళ్ళు నాకు ఎక్కువ టైం కూడా ఇవ్వలేదన్నమాట. అంటే బ్లౌజ్కి ఒక గంటన్నర లోపల కుట్టమని అయితే చెప్పారు. కరెక్ట్ గంటన్నర లోపల అయితే కుట్టేసాను. అంటే బ్లౌజ్ అయితే గంటలోనే అయిపోయింది. మీరు నమ్ముతారో లేదో తెలీదు. అంటే ఇది మనకు క్రాస్ పట్టీల వల్ల ఏం పెట్టేవి లేవు కాబట్టి తొందరగా కటింగ్ అయిపోతుంది, తొందరగా స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది అనమాట. సో మీకు ఇక్కడ స్లోగా పెట్టేసి వీడియో అనేది స్లోగా పెట్టేసి మీకు చూపిస్తున్నాను. అలాగే వచ్చేసి మనకు స్టిచ్చింగ్ చేయడానికి కూడా ఒక అర్ధగంట ఎక్కువ టైం అయితే పట్టదండి. సో మనకు చాలా తొందరగా అయితే అయిపోతుంది అనమాట. అందులో నేను నెక్ తిరిగి చేస్తున్నాను అనమాట. అందుకోసం మనకు చాలా తొందరగా అయితే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. సో ఒకసారి అయితే ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూసేసేయండి. ఇక్కడ చూడండి, మనం జస్ట్ ఇలా తెలుసుకుంటామంటే ఫ్రంట్ పార్ట్లో ఇటు సైడ్ కుట్టు టైట్ ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది కదా, అలా సంగ దగ్గరనే కొలుచుకోవాలన్నమాట. మామూలుగా మన బ్లౌజ్లోకి ఎక్కడ తీసుకోమని చెప్తాను, మనకు నెక్ దగ్గర, బ్యాక్ పార్ట్లో నెక్ దగ్గర తీసుకోమని చెప్తాను మామూలు బ్లౌజులు ఇచ్చినప్పుడు. కానీ ఇది మనకు బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ సంగ దగ్గర కొలుచుకోండి అనేసి చెప్తున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ఎంత వచ్చిందో చూసుకోవాలి. నాకు ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 26 ఇంచులు అయితే వచ్చింది. 26 ఇంచులని మనం 8 ఇంచులు కలిపామనుకోండి, మనకు కరెక్ట్గా చెస్ట్ కూడా తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ సంఖ నుంచి సంఖ కొలుచుకుంటే 17 ఇంచులు వచ్చింది. అలాగే 26 ఇంచులు వచ్చింది కదా నడుము లూజు, దానికి 8 ఇంచులు కలిపితే నాకు 34 వచ్చింది అనమాట. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనకు సగభాగం కదా కొలుచుకునేది, ఫ్రంట్ పార్ట్లో మాత్రమే కొలుచుకున్నాం కాబట్టి 17 ఇంచులు, దాన్ని డబల్ చేసుకుంటే 34 అవుతుంది. ఆ విధంగా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈజీ ప్రాసెస్ ఇది. సో కొత్త నేర్చుకున్న వాళ్ళైనా ఇంకా మీరేం భయపడాల్సిన అవసరం లేదు, అంత ఈజీ అయితే ఉంటుంది. ఏం లేదండి, బోట్ నెక్ బ్లౌజ్ అనుకోండి ఆల్తీకి ఇచ్చినప్పుడు ఆ బ్లౌజ్ నడుము లూజుకు ఒక 8 ఇంచులను కలిపారంటే మనకి ఎగ్జాక్ట్గా చెస్ట్ అనేది తెలిసిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తారు. ఇక్కడ వచ్చేసి కింద తగులు వేసేసాను. అలాగే ఇటు సైడ్ కోరస్ అనేవి ఇది నీళ్ళలో దేవేయటం వల్ల, లైనింగ్ నీళ్ళలో దేవేయటం వల్ల మనకి ఇక్కడ హెచ్చు తగులు అనేవి వచ్చినాయి. సో వీటిని మనం కటింగ్ అనేది చేసుకోవాలి కంపల్సరిగా, లేదంటే కనుక మన బ్లౌజ్ అంతా చెడిపోతుంది. సో ఇవల్ల చూసేసుకొని ఫస్ట్ ఇదంతా హెచ్చు తగులు అనేది నేను తీసేస్తున్నాను. ఇది మనకు ఫ్రంట్ సైడ్ ఉక్స్ కాదనమాట, బ్యాక్ సైడ్ ఉక్స్ వస్తుంది కాబట్టి ఇలా ఓపెన్స్ ఉండేవి మన సైడ్ పెట్టుకోవాలి. ఇట్లా చూడండి, ఇక్కడ ఓపెన్స్ ఉండేది నా సైడ్ పెట్టుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చేస్తున్నాను. బ్యాక్ పార్ట్లో ఇక్కడ ఉక్స్లు అనేవి వస్తాయి అనమాట. అందుకోసం మనము ఇక్కడ ఓపెన్స్ అని మన సైడ్ పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఒక లైన్ అనేది మార్క్ చేశాను. అది ఎందుకంటే మనకు బ్యాక్ పార్ట్లో ఉక్సులు పెట్టుకుంటాం కదా, అప్పుడు కొంచెం క్లాత్ అనేది తగ్గిపోయి నెక్ అనేది చిన్నగా అయిపోతుంది. అందుకోసము మనం ఫస్ట్ ఒక 1.5 ఇంచెస్ మేని ఉక్సుల పట్టి కాజా పట్టి కోసం ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. ఇది వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ పొడవు పైన భుజం పైన వెనకల భాగంలో కొలుచుకోవాలి. పైన భుజం పైన కుట్టు కానుంచి ఇక్కడ బ్యాక్ సైడ్ టక్స్ ఉంటుంది చూడండి, ఆ టక్స్ వరకు అయితే ఇట్లా కొలిచి చూసుకోవాలి. నాకు ఇక్కడ వచ్చేసి 15.2 గీతలు అయితే వచ్చింది. నాకు మళ్ళీ డౌట్ వచ్చింది అనమాట, అమ్మాయి మెచ్యూర్ ఈ బ్లౌజ్ ఏంటికంటే లెహంగా మీద బ్లౌజ్ అండి ఇది. సో ఇది ఓనిళ్ళ ఫంక్షన్కి అనేసి అయితే ఇచ్చారనమాట. సో చూస్తేనేమో ఇప్పుడు అయితే ఎక్కువ ఉంది, అందుకు డౌట్ వచ్చి మనం నేను 2 సైడ్లు అయితే కొలుస్తున్నాను. ఎందుకంటే మెచ్యూరిటీ అయిన వాళ్ళు అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, ఈ అమ్మాయి ఏమో హైట్ ఎక్కువ ఉన్నట్టుంది. నేనైతే చూడలేదని నాకు వేరే టైలర్ అయితే ఇచ్చింది ఈ బ్లౌజ్ను. సో ఆ టైలర్కు ఆ కస్టమర్ వచ్చేసి ఇచ్చేసిందంట, అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు, అంటే ఆ అమ్మాయిని చూసిందంట ఇంతకుముందు కూడా బ్లౌజ్ అయితే కుట్టిందంట. కానీ ఇట్లా బోట్ నెక్ బ్లౌజ్ అయితే నేను కుట్టలేనక్క అనేసి అయితే నాకు ఇచ్చిందనమాట. సో అర్థం కాలేదంట బోట్ నెక్ బ్లౌజ్కి ఎక్కడ కొలుచుకోవాలి ఏంటి అనేది. సో చూసారు కదా, ఇప్పుడు మనకు చెస్ట్ లూజ్ వచ్చేసి 17 ఇంచులు, దాన్ని సగం చేసుకుంటే 8.5 అయితే వచ్చింది. మళ్ళీ మనము ఫ్యూచర్ అలా అయితే కుట్టిప్పుకోవడం కోసం ఒక 2 ఇంచులు అనేది ఎగస్ట్రా మార్కింగ్ అయితే చేశాను అనమాట.
సో ఇది కింద మార్కింగ్ అనేది చేశాను. ఇదే మార్కింగ్ నే కొంచెం పొడుగు దగ్గర కూడా ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసేయండి. 8.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, అలాగే 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు చూడండి, ఇది ఆల్తీ బ్లౌజ్ నెక్ అనేది ఒకసారి చూసుకోవాలి. అలాగే షోల్డర్ ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా చాలా ఈజీగా అయితే చెప్తాను. ఇక్కడ నడుము దగ్గర ఒక 1/2 ఇంచెస్ మెయిన్ ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు. మనము ఎమ్మింగ్ చేసే దానికైతే కనుక ఒక 1/2 ఇంచు అనేది పెట్టుకోండి. గోటు వేసే ఒక 1/2 ఇంచు అనేది పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు వెనక నెక్ ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ వెనకల సైడ్ ఉక్సులు పట్టి కాజా పట్టింది కదా, దాన్ని కొలుచుకొని చూసుకోవాలి. నాకు ఇక్కడ వచ్చేసి 6 ఇంచులు అయితే వచ్చింది. మళ్ళీ ఒక 1/2 ఇంచు నేను బ్యాక్ సైడ్ గోట్ అయితే వేస్తున్నాను. అంటే ఫ్రంట్ సైడ్ అయితే తిరిగి చేస్తాను, బ్యాక్ సైడ్ అయితే గోట్ వేస్తున్నాను. సో అందుకోసం 1/2 ఇంచు మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నెక్ చూడండి 9 ఇంచులు వచ్చింది. అంటే ఇది నెక్ అనేది పైకి ఉంది, డీప్ నెక్ కాదు. అప్పుడు షోల్డర్ ఏ విధంగా పెట్టుకోవాలని చెప్తాను. ఇక్కడ చెస్ట్ వచ్చేసి ఎంత వచ్చింది? 8.5 సగం చేసుకుంటే 4.2 గిన్నె అయితే వచ్చింది. ఈ 4.2 గిన్నెకి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి. ఇది నెక్ అనేది పైకి ఉంది కదా, మనకు 9.5 దాటితేనే మనకు డీప్ నెక్ బ్లౌజ్ అనమాట. 9.5 దాటలేదు, ఇది 9 ఉంది కాబట్టి 1 ఇంచ్ అనేది షోల్డర్ కలుపుకోవాలి. దానికి మనము ఎగ్జాక్ట్ షోల్డర్ అని తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు సంఖ వచ్చేసి అదే మార్కింగ్, షోల్డర్ ఎంత తీసుకున్నానో సంఖ కూడా అంతే తీసుకున్నానండి. ఇప్పుడు చూస్తున్నాను అనమాట. సంఖ రౌండ్ అనేది మార్క్ చేసుకున్నాము. మనకు చెస్ట్ మార్కింగ్ కు ఇట్లా రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. తర్వాత మనకు ఆల్తీ బ్లౌజ్ ఇచ్చారు కదా, ఆల్తీ బ్లౌజ్ సంఖ్య ఎంత ఉందో ఒకసారి కొలుచుకున్నాము. సో ఇక్కడ ఆల్తీ బ్లౌజ్ సంఖ్యకు ఎంత వచ్చిందో కూడా నేను ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా చూపిస్తుంటే చాలా మంది టేప్ తో ఒకసారి కొలిచి చెప్పండి అక్క అనేసి అయితే అంటున్నారు. అందుకోసం మీకు ఇప్పుడు టేప్ తో కొలిచి చూపుతాను చూడండి. ఇక్కడ పైన భుజం పైన కుట్టు కారించి ఇక్కడ సైడ్ ఎంత ఉందో ఒకసారి సంఖ్య అనేది చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు 7 ఇంచులు అయితే వచ్చింది. అంటే మనం కుట్టంగా మనకు 7 ఇంచులు అనేది రావాలన్నమాట. అంటే మనం ఎంతైతే కుడతామో అంతే తీసేసుకొని చూసుకోవాలి. చూడండి, నాకు ఒక 1/2 ఇంచు అనేది పెరిగింది. అందుకోసం మళ్ళీ ఒక 1/2 ఇంచు, అంటే మళ్ళీ కొంచెం మనకి ఎంతైతే తగ్గిందో అంతే వేరే ఇక్కడ పైకి అయితే మార్కింగ్ అయితే చేసా అనమాట. అంటే చెస్ట్ మార్కింగ్ దాటి బయటకు వచ్చింది అనుకోండి, ఎక్కువ నెట్ సంఖ్య అంటే మనకు కరెక్ట్ మ్యాచ్ కానప్పుడు కిందికి దించుకోవాలి. అదే కనుక చెస్ట్ మార్కింగ్ లోపలికి ఉందంటే పైకి మార్క్ చేసుకోవాలి. ఇదంతా చేసుకొని ఒకసారి మళ్ళీ చెస్ట్ అనేది కొలి చూసుకోవాలి. అంటే సంఖ్య అనేది కొలి చూసుకోవాలి. నాకు కరెక్ట్ అయితే సరిపోయింది. ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాను. అలాగే షోల్డర్ వచ్చేసి 3 ఇంచు, ఇంకా మిగిలినంతా షోల్డర్కి అయితే పెట్టేశాను అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ నెక్ 2 ఇంచులు, మిగిలిన షోల్డర్, అలాగే ఇక్కడ కింద వచ్చేసరికి నెక్ 2.5 అయితే తీసేసుకున్నాను. సో ఈ విధంగా ఇట్లా ఆయన మార్క్ చేసుకుని, ఇది నెక్ డీప్ నెక్ కాదు కదా, పై నెక్ కాబట్టి ఈ గీత లోపలికి ఇంకొంచెం పావించని ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని రౌండ్ అయితే వస్తుంది అనమాట. నెక్ చేసేసుకుంటే ఇంత ఒకసారి చూసుకోవాలి. 13 ఇంచులు, 13లో సగము 6.5 అయితే వచ్చింది. 6.5 ఇక్కడ మార్కింగ్ చేశాను. అలాగే నడుము దగ్గర టక్స్ వేసుకుంటాం కదా, అందుకోసం ఒక 1 ఇంచు, ఫ్యూచర్లో అయితే కుట్టుకోవడం కోసం ఒక 2 ఇంచెస్. సో ఇప్పుడు దీన్ని ఇట్లా కలిపేసుకోవాలి. మనకి ఇక్కడ స్టిచ్చింగ్ మార్కింగ్ అనమాట, ఇది కట్టింగ్ మార్కింగ్. ఇప్పుడు వచ్చేసి నడుము దగ్గర డాట్స్ ఇక్కడ నుంచి మనం ఒక 1 ఇంచ్ ఆల్రెడీ కలుపుకున్నాం కదా, దాని నుంచి ఇట్లా చూసుకొని ఇది సెంటర్ మార్కింగ్ ఇట్లా మార్క్ చేసుకొని ఇక్కడ డాట్స్ అనేవి వేసుకుంటాము. అలాగే ఇక్కడ సైడ్లకు ముడతలు రాకుండా ఒక 1/2 ఇంచెస్ మీద ఇట్లా క్రాస్ అయితే కట్టింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. సో నెక్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేదండి నేను, సో కుట్టేటప్పుడు అయితే కట్ చేసుకుంటాను. ఈ విధంగా మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఇక్కడ డాట్స్ వేసుకుంటాం అనేసి ఒక టక్స్, ఇక్కడ కానుంచి ఒక 1/2 ఇంచెస్ మీద ఇట్లా ఒక 1/2 ఇంచుగా ఇట్లా పైకనే కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. అప్పుడు ఇక్కడ సైడ్లకు ముడతలు అనేవి రావు. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇట్లానే పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాము. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఈ క్లాత్ను ఇట్లా ఫోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ ఉక్స్ కాబట్టి ఫోల్డింగ్ అనేది మనకి ఫ్రంట్ సైడ్ అనేది రావాలన్నమాట. సో అందుకోసం వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టేసుకొని ఇక్కడ మనము ఇక్కడ కుట్ల కోసం వదిలేసుకున్నాం కదా, ఉక్సుల పట్టి కజ్జ పట్టి కోసము, దాని కాడ ఇట్లా పెట్టేసండి. ఇదంతా వదిలేసేయండి, లేదంటే ఇట్లా పెట్టేసుకుంటే నెక్ అనేది పెద్దగా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఇట్లా కిందికి ఇట్లా వేసుకొని సమానంగా ఇట్లా పెట్టేసుకొని చూసుకోవాలి ఒకసారి ఈ విధంగా. చూడండి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని చూసుకోవాలి. మనం ఎంతైతే ఎగస్ట్రా తీసుకున్నామో అంతేవేని ఇక్కడ క్లాత్ అనేది వదిలేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ నేను గీత గీసాను కదా, ఆ గీత వేని క్లాత్ అనేది నేను ఇక్కడ సైడ్ వదిలేసాను. ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇట్లా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ వచ్చేసి నెక్ మార్కింగ్, ఇది వచ్చేసి షోల్డర్ మార్కింగ్, ఇట్లా స్ట్రైట్ లైన్ మార్క్ చేస్తున్నాను. అలాగే సంక రౌండ్ బ్లౌజ్ ఏ విధంగా ఉంటే బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంటే దాని ప్రకారంగానే మార్కింగ్ అనేది చేసేసేయండి.
మనకి ఇది వచ్చేసి మనకు బోటెక్ బ్లౌజ్ ఇచ్చి నార్మల్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఏం కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదనమాట. సరేనా, ఇప్పుడు దీన్ని తీసేద్దాము. దీన్ని తీసేసి ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ అనమాట. ఇలా ఒక నెక్ వచ్చేసి నేను ఒక 6:30 దగ్గర అయితే పెడుతున్నాను నెక్. చూడండి, ఈ వారం నుంచి ఈ వారం వరకు ఒక 6:30 దగ్గర అయితే నెక్ అయితే పెడుతున్నాను. అంటే ఇక్కడ వచ్చేసి బ్లౌజ్కి వచ్చేసి నెక్ అయితే ఇచ్చారనమాట. మనకు ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా స్వీట్ హార్ట్ నెక్. సో చూసారు కదా, ఇట్లా లీఫ్ నెక్ అనమాట. సో ఇది నెక్ పొడవు వచ్చి ఒకసారి చూసుకున్నాము. సో 6:30 అయితే సరిపోతుందండి. సో అందుకోసం వచ్చేసి నేను ఇక్కడ 6:30 అనేది ఇక్కడ పెట్టేశాను. వారి నుంచి వారికి 6:30, అలాగే 2:30 అనేది ఇక్కడ కింద పెట్టేశాను. ఇప్పుడు మనం స్వీట్ హార్ట్ నెక్ ఇట్లా అయితే వచ్చిందనమాట. సో దీని ప్రకారంగా నేను ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు సంకలోతు కూడా తీసుకోవాలి. సో లేదు అంటే కనుక మనకు ప్రిన్సెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత సంకలోతు కూడా తీసేసుకోవచ్చు ఒకటేసారి. ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కదా, ఇలా పొడవు ఎక్కువ అయితే ఉంది. సో నేను వీళ్ళకి వచ్చేసి ఒక 10 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. అంటే చెస్ట్ మార్కింగ్ అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కింద ఇది ఎన్నో సైజ్ బ్లౌజు, 34 సైజ్ బ్లౌజ్ ఒకటి 3.4 గీతల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను. అదే మార్కింగ్ 3.4 గీతల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేశాను ఇక్కడ పైన చెస్ట్ మార్కింగ్ పైన. ఇప్పుడు ఈ గీతకు అటు సైడ్ ఒక 1 ఇంచు, ఇటు సైడ్ ఒక 1 ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేశాను. అలాగే ఈ గీత మీద కూడా అంతే, ఇటు సైడ్ ఒక 1 ఇంచు, ఇటు సైడ్ ఒక 1 ఇంచ్ అనేది మార్క్ చేశాను. ఇప్పుడు దీనిలో ఇటు మార్కింగ్ అనేది కలిపేసుకోవాలి ఇట్లా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే సంక దగ్గరికి ఇక్కడ ఇట్లా షేప్ అనేది క్లిక్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు నాకు నేను మామూలుగా కనుక పొట్ట మీదకి రాకుండా ఇక్కడ 1.5 ఇంచెస్ నేను తగ్గిస్తాను. బట్ ఏంటంటే ఇక్కడ మనకు డిజైన్ అనేది వచ్చిందనమాట ఫ్రంట్ పార్ట్కి. సో ఈ డిజైన్ పడతాదేమో చూసుకోవాలి. అందుకోసం వచ్చేసి నేను ఇక్కడైతే 1.5 ఇంచ్ అయితే తగ్గించట్లేదు. అలాగే మనకి ఇక్కడ ప్రిన్సెస్ కట్లో మనం ఇది కట్టింగ్ చేసేసుకుంటాం కాబట్టి మన క్లాత్ అనేది తక్కువ అవుతుంది. అలా తక్కువ కాకుండా ఉండాలంటే ఇక్కడ ఒక 1/2 ఇంచెస్ మీద క్లాత్ అనేది పెంచుకోవాలి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి దీన్ని కొంచెం ఇట్లా షేప్ అనేది ఇట్లా ఇచ్చుకోండి, బాగుంటుంది. సో తర్వాత మనకు ఇప్పుడు నడుము లూజ్ ఎంత వచ్చింది, మనకు 26 ఇంచులు అయితే వచ్చింది. దాన్ని 4 భాగాలు చేసుకుంటే 6:30 అయితే వచ్చింది. ఇప్పుడు 6:30 ఇక్కడ కుట్ల కోసం ఇక్కడ నుంచి కొలుచుకోవాలి. 6:30 ఇక్కడ నుంచి డాట్స్ అనేవి వదిలేసుకోవాలి. అక్కడ నుంచి 2.2 గీతలు వదిలేసేయండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా 6:30 అయితే ఇడ్డాకైతే వచ్చింది. మనకు ఫ్యూచర్లో లాగైతే కుట్లు ఇప్పుకోవడం కోసం 2 ఇంచులు తీసుకున్నాం కదా, 2 ఇంచులు ఒక 1/2 ఇంచు మనకు ఇట్లా ఇక్కడ కటింగ్లోకి పోతుంది కాబట్టి ఒక 1/2 ఇంచు అనేది పెంచుకున్నాం కదా, అదనేది ఇక్కడ మార్కింగ్ అనేది ఇట్లా చేసేస్తున్నాం. అంతే అండి, చాలా సింపుల్గా మనము ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇట్లయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. సంకలోతు మనము లాస్ట్కి అయినా కానీ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు అండి. అంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత సంకలోతనే అప్పుడే తీసుకోవచ్చు. నేనైతే మీకు ఇక్కడ మార్కింగ్ చేసి చూపించాను. ఇక్కడ గాలి ఒకటి అంత క్లాత్ అంతా ఎగిరిపోతుంది. ఇక్కడ సంకలోతు కూడా నేను తీసేస్తున్నాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ప్రిన్సెస్ కట్ అనేది మార్కింగ్ అనేది చేసేసుకుంటాము. సో ఇక్కడ కటింగ్ కూడా చేసేస్తున్నాను. ప్రిన్సెస్ కట్ అనేది కటింగ్ చేసేసుకోకుండా ఒకటేసారి డైరెక్ట్ కటింగ్ చేసిన తర్వాత కానీ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు అర్థం కావాలనేసి మీకు కటింగ్ అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి డాట్స్ సెంటర్ మన 10 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుని చూడండి. అక్కడ అయితే టక్స్ అయితే ఇచ్చుకోండి. మనకి ఇక్కడ ఒక గీత అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ గీత ఇట్లా మనం కుట్టేటప్పుడు ఈ టక్స్ని కలిపేసుకుని కుట్ట అనేది వేసేసుకుంటాం అనమాట. ఈ విధంగా మనము కటింగ్ అనేది చేసుకుంటాము. హ్యాండ్స్కి వచ్చేసి వీళ్ళు క్లాత్ అనేది చాలా 80 ప్యాంట్ అనేది ఇచ్చినారండి. మనకి వచ్చేసి ఆల్ట్ అయితే బ్లౌజ్ అయితే కనుక హ్యాండ్స్ ఆల్ట్ బ్లౌజ్కి ఇచ్చినట్టు ఇట్లా అయితే కుట్టమని చెప్పారు. సో ఇది వచ్చేసి మనకు సరిపోదు కాబట్టి నేను వేరే క్లాత్ అయితే తీసుకుంటాను. హ్యాండ్స్కి వచ్చేసి వేరే క్లాత్ అయితే తీసుకున్నానండి. సో ఈ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎంత అయితే చూపిస్తాను అక్కడ. అలాగే మనకు హ్యాండ్స్కి వచ్చేసి డిజైన్ అయితే ఇలా అయితే వచ్చిందనమాట. ఇలా అయితే వచ్చింది హ్యాండ్స్కి డిజైన్. సో ఈ హ్యాండ్ పొడవు ఎంత ఉందో ఒకసారి చూద్దాము. ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చూసుకుంటే నాకు 9.5 అయితే ఉందన్నమాట. సో 9.5 అంటే మనకి హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఇది వచ్చేసి 10.5 అంటే పైన ఫఫ్ అనేది చిన్నగా పెడితే సరిపోతుంది. వీళ్ళు ఫఫ్ హ్యాండ్ అయితే పెట్టమన్నారనమాట. సో హ్యాండ్ అయితే కొంచెం చిన్నగా అయితే మామూలు ఫఫ్ అయితే పెట్టేస్తాను. అంటే వీళ్ళు కొంచెం బుగ్గ హ్యాండ్సే పెట్టమన్నారనమాట. ఇది 10.5 ఉంది. ఇది వచ్చేసి 9.5 అంటే 8.5 ఒకటిలో పోయి 8.5కి అయితే ఉంటుంది. సో ఒక 2 ఇంచుల వేయండి, ఒక 3 ఇంచుల వేయండి కానీ బుగ్గ కోసం అయితే పెట్టేసుకున్నాము. సో చూడండి, ఏదే క్లాత్ని ఇట్లా మట్ట పెట్టేసుకొని నేను ఫస్ట్
ఈ వర్క్ చెప్పాను కదా 9.5 ఉందని, ఈ వర్క్ ఎంతైతే ఉందో అంతేమని స్ట్రైట్గా అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను. 9.5 ఇంచులమేని ఒక కటింగ్ అయితే చేసేస్తున్నా. సో ఇంకా మిగిలిన వచ్చేసి పఫ్కి అనమాట. అంటే మనకు 10:30 నుంచి 8:30 చేసేస్తే ఇంకా 2:30 కదా ఉండేది, 2 ఇంచుల్లో అట్లా 1:30 అట్లా ఉంటుంది. సో 2 ఇంచులు అనుకోండి, దానికి ఒక 2 ఇంచులు కలుపుకొని మొత్తం నేను 5 ఇంచుల దగ్గర పఫ్కు 5 ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే చేశాను. దాంట్లోంచి మనం అందాస్ అనమాట పఫ్ హ్యాండ్కు మళ్ళీ మనం జాయింటింగ్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నేను పఫ్ అయితే పెడతాను అనమాట. ఇది పఫ్ పెట్టడానికి, ఇది వచ్చేసి డిజైన్ కోసము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఇది ఎలా ఉందో దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. చుట్టూరు ఒక అర్థం చెక్కులు ఎలా చూసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ నెక్కు, ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్కు. సో ఇది మనం డివైడ్ చేసేసుకున్నాము. మధ్యలో ఒక కుట్టు అయితే ఇచ్చారనమాట, అందుకోసం దీన్ని డివైడ్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఇది ముందర భాగానికి, ఇది సెంటర్ పార్ట్ ఇట్లా పట్టేసుకొని కటింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. కరెక్ట్గా నెక్ దగ్గర ఇట్లా పెట్టేసుకొని చూసేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఎప్పుడు కటింగ్ అనేది చేసేసుకున్నాము. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి అయితే వస్తుంది, ఇక్కడ ఒక హ్యాండ్ వస్తుంది, అలాగే ఇక్కడ ఒక హ్యాండ్ అయితే వస్తుంది. ముందు మనం బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అనేది చేసేసుకుందాం. హ్యాండ్స్ అనేవి మళ్ళీ చేసేసుకున్నాము. ఇదంతే, ఈ డిజైన్ మనకు నెక్ అయితే కటింగ్లోకి అయితే వెళ్ళిపోతుందండి. మనకు నెక్ అనేది దీని ప్రకారంగా పెట్టుకుంటే చిన్నగా అయిపోతుంది అనమాట నెక్. సో అందుకోసము మనకు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా పెట్టేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని ఈ నెక్ కటింగ్లోకి పోయినా పర్వాలేదు, మనకి ఈ వర్క్ అనేది కింద కరెక్ట్గా ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా అంతే. మనం సెంటర్ పార్ట్కు కటింగ్ అనేది చేసేసుకుంటాం అతికించుకున్న తర్వాత. సో మనకి ఇక్కడ ముందర భాగం వెనకల భాగం అయితే వచ్చేసింది. మిగిలినటువంటి దాంట్లో హ్యాండ్స్ అయితే కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ హ్యాండ్స్కి వచ్చేసి ఇది సెంటర్ పార్ట్కి ఇట్లా పట్టేసుకొని వీడొక కటింగ్ అయితే వస్తుంది. మనకు లైనింగ్ అనేది ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచు అటు సైడ్ ఇటు సైడ్ 1/2 ఇంచు కుట్ల కోసం ఇలాగా చూసేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవడమే. సో ఇక్కడ మనకు సంగ పీస్లు అట్లా ఏం పడకుండా కొంచెం క్లాత్ ఎక్కువనే కట్టింగ్ అనేది చేశాను. ఇదే విధంగానే దీంట్లో మిగిలిన వచ్చేసి మనం పఫ్ హ్యాండ్కి అయితే వాడతాం అనమాట. కొంచెం జాయింటింగ్ లాంటి చేసుకొని ఇది వచ్చేసి పఫ్ హ్యాండ్కి అయితే వాడుకుంటాం మిగిలినటువంటి క్లాత్ను. ఇది వచ్చేసి పఫ్ హ్యాండ్ అనమాట. కొంచెం చిన్నగా అయినా పర్వాలేదు, మనం లైనింగ్ కొంచెం ఎక్కువనే కట్ చేసుకున్నాం కదా, మళ్ళీ కట్టింగ్ అనేది చేసుకోవచ్చు. సో కరెక్ట్గా అయితే సరిపోయింది రండి. సో ఈ విధంగా ముద్దులకు కొంచెం జాయింటింగ్ అనేది చేసుకొని పఫ్ హ్యాండ్ అయితే కుట్టేసుకున్నాము. ఇదంతా జాయింటింగ్లకే వెళ్ళిపోతుంది, ఇదంతా జాయింటింగ్లకి అనమాట పఫ్ పెట్టుకోవడానికి. సో ఈ మిగిలినటువంటి క్లాత్లు కూడా మనం ఇంకొక హ్యాండ్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా అటు సైడ్ ఒకటి నుంచి ఇటు సైడ్ ఒకటి నుంచి కుట్ల కోసం వేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉండేది కూడా చూపిస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.
బ్లౌజ్ అయితే కుట్టేశానండి. అలాగే లెహంగాకి వచ్చేసి ఒక సైడ్ కుట్టి వేసేసి అలాగే థ్రెడ్స్ అయితే పెట్టమన్నారు. సో చూడండి టసల్స్ అయితే ఇలా పెట్టారనమాట. ఈ లెహంగాకు కింద క్యాన్ అట్లా కొంచెం లైనింగ్ లో ఎక్కువ వచ్చినాయి. సో అందుకోసం వచ్చేసి మడత మీద 2 దాల మీద మడత పెట్టి కుడతాం కాబట్టి సూది అనేవి నాకు 2 సార్లు అయితే రీపోయిందండి. కొంచెం ఎంత జాగ్రత్త కుట్టినా సరే సూది అనేది రీపోయింది. అంటే ఎర్రర్ ప్రాబ్లం అయితే వచ్చింది అనమాట జాక్ మిషన్ కు. సో కొంచెం కింద అనేది చాలా మందం అయిపోయింది అనమాట. ఇంకా చేతితో అయితే కుట్టేశాను. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా పఫ్ పెట్టాను. ఇక్కడ మనకు డిజైన్ వచ్చినటువంటి హ్యాండ్స్ వచ్చేసి ఇలా కుట్టాను అనమాట. ముందర వచ్చేసి ప్రిన్సెస్ కట్ నెక్ అయితే 3 చేశాను.